రాజకీయాల్లో కుటుంబ పాలన అని వింటుంటాం. అలాగే సినిమా పరిశ్రమలో కూడా కుటుంబ హీరోల ఆధిపత్యం కనిపిస్తోంది. అంటే ఒక స్టార్ హీరో ఒక ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ ఎదిగితే, ఆ స్టార్ అండగా మరికొంతమంది పుట్టుకొస్తారు. వాళ్ళంతా హీరోలుగా మారతారు లేదా ఇతర రంగాల్లో రాణిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా ఆ ఇండస్ట్రీని శాసిస్తామా లేదా ఇండస్ట్రీలో తమదైనటువంటి ఆధిపత్యాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయడమో మనం చూస్తూనే ఉన్నాం. అలా చూసుకుంటే ఎన్టీ రామారావు తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు అయ్యారు, ఎంతమంది ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం రూలింగ్ చేస్తా ఉన్నారనేది మనం చూస్తా ఉన్నాం. అట్లాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు గారి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారో అక్కినేని ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు. అలాగే దగ్గుబాటి ప్రొడ్యూసర్గా వచ్చినటువంటి రామానాయుడు ఫ్యామిలీ నుంచి తర్వాత వెంకటేష్ హీరో అయ్యాడు, ఆ తర్వాత రానా, ఆ తర్వాత ఇంకొక అభిరామ్ అనే వీళ్ళందరూ హీరో అయ్యారు. సురేష్ బాబు ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే పరిస్థితిలో ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళ తర్వాత వచ్చినటువంటి చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీగా ఆయన ఇంటి పేరు కొనిదెల అని కాకుండా మెగా హీరో మెగా ఫ్యామిలీ లాగా ఇండస్ట్రీలో ఆయన పాతుకుపోయాడు. ఆ పాతుకుపోవడమే కాదు, తన తర్వాత తన వారసులుగా తమ్ముడితో పాటు కొడుకు, మేనల్లుళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. దాంతోపాటు నాగబాబు కూతురు వీళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. చిరంజీవి కూతురు కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తూ ఉంది. సో ఈ అండగా వచ్చినటువంటి హీరో అల్లు అర్జున్. కాకపోతే కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇండస్ట్రీలో ఒక రకంగా ఇప్పటివరకు అక్కినేని, నందమూరి, దగ్గుబాటి, మెగా ఫ్యామిలీ ఈ 4 కుటుంబాలు ఇండస్ట్రీని శాసిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో వీళ్ళదే హవా. వీళ్ళ హీరోలు మాత్రమే ఎక్కువగా ఆడియన్స్లో క్రేజు బజ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం అనేది అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే అల్లు అర్జున్ మెగా ట్యాగ్తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి మెగా హీరోగా లేదా మెగా ఫ్యామిలీ హీరోగా రాణించిన తర్వాత కొంతకాలానికి తను రియలైజ్ అయ్యాడా, లేకపోతే తను కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాడా, తన రాబోయే తరాలకి తను ఒక రోల్ మోడల్గా ఉండాలనుకున్నాడా అని తెలియదు. కానీ కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అల్లు అర్జున్ మెగా ట్యాగ్ను వదిలించుకొని చాలా కాలమైంది. అల్లు అనే ఒక బ్రాండ్ నేమ్ మీద కొంతకాలంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్ చూసుకున్నప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీలో మరొక ఫ్యామిలీ ఫామ్ కాబోతోందా, మరొక ఫ్యామిలీ నుంచి అంటే ఏదైతే మనం ఇప్పుడు దాకా ఫ్యామిలీస్ హవా చేస్తాయని చూస్తున్నామో అలాగా అల్లు ఫ్యామిలీ నుంచి రాబోయే తరంలో మరికొంతమంది రాబోతూ ఉన్నారు. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ వదిలించుకున్నాడు కాబట్టి ఇక అల్లు ఫ్యామిలీ ఆయన ఆల్రెడీ పెట్టుకున్నటువంటి అల్లు ట్యాగ్ తర్వాత స్టూడియో పెట్టడము, ఆ రోజున అల్లు రామలింగయ్య లెగసీని ముందుకు తీసుకెళ్ళడం, అల్లు రామలింగయ్య వారసుడిగానే తను వచ్చినట్టుగా, వాళ్ళ ఫాదర్ వచ్చినట్టుగా, వాళ్ళ ఫాదర్కి వారసుడిగా తను వచ్చినట్టుగానే ఆ ప్రోగ్రామ్ అంతా జరిగింది. ఆ రోజు జరిగినటువంటి స్పీచ్లు కూడా ఆ నేపథ్యంగానే కనిపించాయి. నిజానికి చిరంజీవి అంటే గెట్టిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది చెప్పే మాట ఏంటంటే అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడు కాదు అంటారు. అది వాస్తవం కాదు. చిరంజీవికి టాలెంట్ ఉంది. మంచి అప్పటివరకు ఇండస్ట్రీలో లేని చాలా కొత్త చామ్స్ ఆయన చూపించాడు. డాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, తను చెప్తున్నట్టు ఒక స్టైల్ తనంటూ క్రియేట్ చేసుకుని ఆ స్టైల్ ద్వారా ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యాడు అనేది వాస్తవం. కోర్స్ ఉంటే కొంత అల్లు రామలింగయ్య అండ ఉండొచ్చేమో, లేదా అల్లు అరవింద్ అండ ఉంటే ఉండొచ్చేమో, కానీ తను మాత్రం ఎదిగింది స్వయం కృషితోనే అనేది ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే ఆయన అంటే గిట్టిన వాళ్ళు ఈ కామెంట్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అందువల్ల అల్లు అర్జున్ ఆ ట్యాగ్ను వదిలించుకోవాలనుకున్నాడు. కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక తన సరైనడు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే నేను చెప్పను బెదర్ అన్నాడు. అప్పటి నుంచి ఒక బ్రేక్ అయితే ఆ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తను సపరేట్గానే వెళ్తా ఉన్నాడు. సపరేట్గానే తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు మెగా ఫ్యాన్స్ అని సంబోధించినటువంటి అల్లు అర్జున్ కొంతకాలం తర్వాత ఆ తర్వాత నుంచి అల్లు ఫ్యాన్స్ అంటున్నాడు, అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు. ఏఏ అల్లు ఆర్మీ అని చెప్పేసి తన ఫ్యాన్స్ను కొత్తగా సంబోధించడం మొదలుపెట్టాడు. ఈ కారణంగా అటు మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కూడా చాలా వైరుధ్యాలు వచ్చాయి. వీళ్ళంతా సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటా ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా తిట్టుకుంటా ఉన్నారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు కేవలం ఆయనకు సపోర్ట్గా ఒక ట్వీట్ మాత్రమే చేశాడు అల్లు అర్జున్. ఈ ట్వీట్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు. మామ కోసం ఒక ట్వీట్ వేశాడు, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కొన్ని మీటింగ్స్లో కూడా పుష్ప తగ్గేదేలే అనే డైలాగ్ను కొంత వాడుకోవడం ప్రేక్షకుల్లో అటున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఒక జోష్ నింపే ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసాం. బట్ ఆ నెక్స్ట్ డేనే ట్వీట్ వేసిన నెక్స్ట్ డేనే నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం స్వయంగా తను వెళ్ళి ప్రచారం చేయడం అనేది మెగా ఫ్యామిలీలో ఒక పెద్ద కుదుపులాగా చెప్పాలి. ఇప్పటివరకు మేమంతా ఒకటే, చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా మేమందరం ఒకటే, ఒకరికొకరు ఉన్నామని చెప్పి చిరంజీవి లాంటి పెద్ద, అల్లు అరవింద్ లాంటి పెద్దలు ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదం అనకూడదు, ఎవరికి వాళ్ళు సొంతంగా ఎదిగే ప్రయత్నం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తన ఫ్రెండ్ కోసమే వెళ్ళాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అల్లు అర్జున్ చెప్పినప్పటికీ కూడా నాగబాబు చేసినటువంటి ట్వీటు ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు ఆయన ఫ్యాన్స్లో కూడా ఒక ఆగ్రహాన్ని తెప్పించింది. అలాగే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ఇటు చిరంజీవి ఫ్యామిలీలో కూడా కొంత, చిరంజీవి ఫ్యాన్స్లో కూడా అటు మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా కొంత కోపం తెప్పించింది. ఆ కారణంగా వీళ్ళిద్దరూ ఒకళ్ళు దూషించుకోవడం మొదలుపెట్టారు, ఒకళ్ళు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది ఇక్కడితో ఆగిపోతే బాగుండేది అనుకున్న టైంలో నాగబాబు వేసినటువంటి ట్వీట్ మనకు సపోర్ట్ చేయకపోతే మనవాడైనా పరాయి వాడే, మనకు సపోర్ట్ చేస్తే పరాయి వాడైనా మనవాడే అనడం, అది డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అని ఒక రచ్చ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి స్పష్టంగా ఈ 2 కుటుంబాల మధ్య ఒక వైరుధ్యం అనేది కనిపిస్తూ ఉంది. విభేదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇకపై రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా ఏదైతే మనం దగ్గుబాటు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ,
అక్కినేని ఫ్యామిలీ, నా మెగా ఫ్యామిలీ అని చెప్పుకున్నామో, రాబోయే రోజుల్లో అల్లు ఫ్యామిలీ హీరోలు రాబోతా ఉన్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి అదొక ట్యాగ్‌గా ఇండస్ట్రీలో ముద్ర పడబోతా ఉందనేది స్పష్టంగా మనకి ఈ సందర్భాలను బట్టి చూస్తుంటే, లేదా ఈ సంఘటనలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. సో, అల్లు రామలింగయ్య లెగసీని నటుడిగా కాకుండా ప్రొడ్యూసర్‌గా ముందుకు తీసుకెళ్ళాడు అల్లు అరవింద్. ఆయన లెగసీని అటు తాత, ఇటు తండ్రి యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి హీరోగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్‌ని తెచ్చుకొని సూపర్ స్టార్‌గా ఎదిగాడు అల్లు అర్జున్. దాన్ని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విస్తరించుకొని, ఏదైతే చాలామంది చెప్పుకుంటున్నారు రాజమౌళి లేకుండానే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాను అని చెప్పేసి తను అదొక ట్యాగ్‌గా కూడా చెప్పుకుంటున్నాడు. 'పుష్ప' తర్వాత అతని ఇమేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు 'పుష్ప 2' వస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే గనక అల్లు అర్జున్ ఖచ్చితంగా తన కేవలం అల్లు అనే ట్యాగ్ మీదే ఇకపై ముందుకు వెళ్తాడనేది స్పష్టంగా మనం అనుకోవచ్చు.